గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనందరికీ గత కొన్ని రోజుల నుండి బాగా మీమ్స్ జరుగుతున్నాయి, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఏంటి ట్యాక్స్. సో ట్యాక్స్ ఇంత కట్టాలి అంత కట్టాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ట్యాక్స్ ఎందుకు కట్టాలి, కట్టకపోతే ఏమవుతుంది, అసలు ఎందుకు కట్టాలి, ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది, ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అని చెప్పి చేస్తూ ఉన్నారు. సో దాని గురించి అసలు అది మనకి బెనిఫిటా కాదా, ఇది తెలిస్తే నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని ఆ హేట్ చేస్తున్నారు. చాలా వరకు అందులో చాలా మంది నిర్మలా సీతారామన్ గారిని ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారని చెప్పి కొంచెం కోపంగా ఉంటారు. అదే ఈ విషయం తెలిసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ఎండింగ్ లో ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారికి రెండు చేతులు ఎత్తి ట్యాక్స్ కడుతున్నందుకు రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. చూడండి అంత ఘనంగా ఎందుకో చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్స్ లో రాయండి. సో రైట్, ఇక మన మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్తే మనందరికీ తెలుసు ఫైనాన్స్ మినిస్టర్. సో మన ఫైనాన్స్ మినిస్టర్ ఆనరబుల్ నిర్మలా సీతారామన్ గారు. సో చాలా చాలా బడ్జెట్స్ ప్రవేశపెట్టారు. ఎవ్రీ టైము మనందరికీ తెలుసు, మనం ఏ వర్క్ చేసినా బండి కొన్నా చాలా వీడియోస్లో కానీ వీటిలో మీమ్స్లో కానివ్వండి, చాలా వాటిలో ఏం జరిగింది అంటే ట్యాక్సెస్ గురించి వైరల్గా మీమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మేము ఎందుకు ట్యాక్స్ కట్టాలి, అది అంటే పుట్టినప్పుడు ట్యాక్స్ కట్టాలి, పిల్లోడు పెరిగినప్పుడు హాస్పిటల్లో బిల్లులో ప్రతి దాని మీద ట్యాక్స్ కడుతూ ఉంటామని చెప్పేసి చాలా వైరల్గా వీడియోస్ వస్తూ ఉన్నాయి. పాపం కొన్నిసార్లు పార్లమెంట్ లో ఆమె నోరు కూడా తెరవలేని రేంజ్ లో వీడియోస్, కొన్ని కామెంట్స్ అవి పాస్ అయ్యాయి. రైట్, అది కరెక్టే అండి. ఒక విధంగా చూసుకుంటే మన వాళ్ళు చెప్పే బాధ కరెక్టే. బట్ ఇక్కడ నిజమేంటో, ఒక ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నిజమేంటో మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, ఒక పిల్లోడు తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి వస్తువులు, మెడికల్ బిల్స్ అవన్నీ వాడుతూ ఉంటాం, దాని మీద ట్యాక్స్ పడుతుంది. రైట్, పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత తన హాస్పిటల్ డెలివరీ ఖర్చులకి, డిశ్చార్జ్ అప్పుడు, మళ్ళీ తనకి ఎడ్యుకేషన్కి ప్రతి చోట ట్యాక్స్ కడుతుంది. రోడ్డు కొన్నా, రోడ్డు వెహికల్ కొన్నా, లేదంటే వెహికల్కి టైర్ కొన్నా, ఏది చేసినా కూడా ట్యాక్స్ కడుతూనే ఉంది. అంటే ఈ ట్యాక్స్ కామన్ మ్యాన్ కి ఒక చాలా బరువైన బాధ్యత లాగా అయిపోయింది. బట్ ప్రతి ఒక్కళ్ళు దీని విషయంలో ఆల్రెడీ మనందరికీ ట్యాక్స్ లాభ తెలుసు. 0 to 4 lakhs కి అయితే నిల్లు, 4 to 8 lakhs 5, 8 to 12 lakhs 10%. సో ఇలాగ యూనియన్ బడ్జెట్ 2000 అప్ టు 12 lakhs దాకా మనకి నో ట్యాక్స్ కిందకి పెట్టేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకుంటూ వెళ్తే ఇది చాలా మందికి ట్యాక్స్ బెనిఫిట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే మేజర్ పాయింట్ ఏంటంటే అసలు ట్యాక్స్ ఎందుకు కట్టాలి. ప్రతి కామన్ మ్యాన్ కి ఉన్న ఏకైక డౌట్, ట్యాక్స్ ఎందుకు కట్టాలి. ట్యాక్స్ ఎందుకు కట్టాలో ఒక్కసారి వీడియోలో చూద్దాం. మనందరికీ తెలుసు. అసలు ఒక చిన్న విషయం, మీలో మీ మీ ఓన్ విలేజెస్ ఉన్నాయి కదా, ఓన్ విలేజెస్ లో చాలా మంది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు పుట్టి 10 years 20 years 30 years అయిపోయి ఉంటుంది. ఒక్కసారి మీరు మీ విలేజ్ లో ఫెస్టివల్స్ కి మీరు ఇచ్చే చందాలు కాకుండా మీరు మీ విలేజ్ డెవలప్మెంట్ కు ఏమైనా ట్యాక్స్ కట్టారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ విలేజ్ డెవలప్మెంట్, విలేజ్ కోసం ఏమైనా ట్యాక్స్ కట్టారు? ఈ నీళ్ల బిల్లు, కుళాయి బిల్లులు, అంటే ఇవన్నీ ఏంటి అంటే వాటర్ బిల్లులు, ఇవన్నీ ఏంటి మనం వాడుకుంటున్నాం కాబట్టి కడుతున్నాం. అలా కాకుండా మీరు మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ట్యాక్స్ పే చేశారు. దీనిలో 100లో 90 మంది చేయరండి. కానీ మనం అదే విలేజ్లో ఉంటాం, విలేజ్లో సౌకర్యాలు ఎంజాయ్ చేస్తాం, మనకు అన్నీ కావాలి. మనం పుట్టిన విలేజ్ డెవలప్ అవ్వడానికి మనం రూపాయి కూడా తీయం. ఇది నిజం. రైట్, మరి మన విలేజ్ డెవలప్ కాకపోతే మన డిస్టిక్ ఎవరు పెట్టుబడి పెడతారు? డిస్టిక్ కాకపోతే స్టేట్కి ఎవరు పెడతారు? స్టేట్స్ అన్ని కలిస్తేనే కదా దేశం అయ్యేది. మరి దేశానికి ఎవరు పెట్టుబడి పెడతారు? రైట్, మీరు గ్రామ పంచాయతీ వీటిలో బిల్స్ కడతారు. ఎందుకు? మీరు ఇప్పుడు ఈ వాటర్ బిల్లు ఇవన్నీ ఎందుకు కడతారంటే ల్యాండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు అరే ఈ ల్యాండ్ నాది బాబు అని ప్రూవ్ చేసుకోవడానికి, ఇల్లు నాది అని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఆ లొకాలిటీలో చిన్న చిన్న ట్యాక్సెస్ కడుతూ ఉంటాం. రైట్, అది మీది అని కాపాడుకోవడానికి ట్యాక్సెస్ కడతాం. ఒకవేళ మీరు ఏ ట్యాక్స్ కట్టకుండా ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి,
ఒక బలవంతుడు వచ్చి మిమ్మల్ని బయటికి పంపించేసేస్తే మీరు ఎవరిని అడుగుతారు? అసలు మీరు ఆ ఇల్లు మీది అనడానికి గ్యారెంటీ ఏంటి? ఆ ఇల్లు మీది అనడానికి గ్యారెంటీ ఏంటి? సో వాడు లాక్కున్నాడు అనుకోండి, జస్ట్ అప్పుడు మీరేం చేస్తారు? ఇమీడియట్లీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టో, లేదంటే పంచాయతీ వాళ్ళని పిలిచో, మా ల్యాండ్ అది జరిగిందని చెప్పి కేసు పెట్టి మీరు తీసుకుంటారు. ఇది జరిగింది. అంటే అక్కడ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మరి ఇదే విధంగా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించండి. ట్యాక్స్ కడుతున్నాం. ఆమె ట్యాక్స్ ఎక్కువ వేస్తుందని అందరం పాపం ఆమెను తిట్టుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. మొన్న మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధు. సో ఈ మొన్న రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ కి వార్ జరిగింది, మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధు. ఈ ఆపరేషన్ సింధూర్లో మనం వాడిన ఒక హై లెవెల్ ఎక్విప్మెంట్ ఏంటి అంటే, సో మనం ఇంపోర్ట్ చేసుకున్న S-24 మిసైల్ సిస్టమ్. S-24 మిసైల్ సిస్టమ్. ఈ మిసైల్ సిస్టమ్ కనుక లేకపోతే ఇండియా ఎవరి చేతిలో వెళ్ళిపోయేది? నాట్ ఓన్లీ మిసైల్ సిస్టమ్, మిగతా డిఫెన్స్ కానివ్వండి, ఇవన్నీ లేకపోతే పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయింది. రైట్? ఎందుకు? సరే, ఓడిపోయిద్దా గెలిచిద్దా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఈ మిసైల్ సిస్టమ్ కొనడానికి దీని ప్రైస్ 1.9 బిలియన్ 1.3 బిలియన్ రూపీస్ ఒక్కదాన్ని. సో బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, 1.3 బిలియన్ ఖర్చు అవుతుంది. మరి ఇది కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఇది కొనడానికి మనీ ఎవరు వస్తుంది? ఆ మనీ మనం కట్టే ట్యాక్సెస్ నుండే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేస్ మనం కట్టలేదు అనుకోండి, రైట్? కట్టలేదు అనుకోండి, వాళ్ళు S-400 మిసైల్ని కొని ఉంటారు. డ్రోన్స్ తయారు చేయరు, డిఫెన్స్ గట్టిగా ఉండదు, రైట్? డిఫెన్స్ సిస్టమ్ గట్టిగా ఉండదు, రైట్? అప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియా మీద అటాక్ చేస్తారు, ఇండియా ఓడిపోతుంది. ఓడిపోతే వాళ్ళు వచ్చి మన ఇండియాని ఆక్రమిస్తారు. ఇండియాని ఆక్రమిస్తే ఆ రోజు నీ ఇల్లు ఉండదు, రైట్? నువ్వు సంపాదించుకున్న బండి ఉండదు, వాడి చేతిలో బానిసత్వంగా బతుకు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి, మీరు కట్టే ట్యాక్స్ రీజనబుల్లా కాదు. కాదు, రైట్? ఇప్పుడు మన ఆనరబుల్ మోడీ గారు ఉన్నారు, రైట్? ప్రైమ్ మినిస్టర్. ఆయన ఆల్మోస్ట్ పాపం వాళ్ళ సిస్టర్ కూడా ఇంకా స్టిల్, అంటే వాళ్ళ మదర్ గారు చనిపోయే టైంలో కూడా ఒక నామినల్ హోమ్లో ఉన్నారు. అంత దేశానికి, ఇంత పెద్ద దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయింది, పెద్ద పెద్ద సౌకర్యాలు కూడా అరేంజ్ చేయకుండా దేశం కోసం కష్టపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే, బీజేపీ ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది కదా, ట్యాక్స్ చేస్తుంది. ట్యాక్స్ వేయకపోతే, ఒక్కసారి మనం ట్యాక్స్ కట్టకపోతే, ఇటువంటి మిసైల్స్ కొనకుండా, డిఫెన్స్ డెవలప్మెంట్ లేకుండా ఉంటే, ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ ఆక్రమించుకుంటే మీ సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి? సో అయితే ఇక్కడ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఎక్కువ ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారా తక్కువ వేస్తున్నారా కాదు, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అని చెప్పి ముందు మన వాళ్ళు కొంచెం ఆ ట్యాక్స్ వేసినా అట్లీస్ట్ మనం సేఫ్గా ఉన్నాం కదా. ఈ మిసైల్స్ రేపొద్దున వేరే కంట్రీస్ చైనా లాంటివి చేయాలన్నా, ఇప్పుడు మన వాళ్ళలోనే గవర్నమెంట్ జీతాలు ఉంటాయి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మరి జీతాలు ఇవ్వాలంటే ఎక్కడ నుండి కావాలి? మనకు అన్ని సౌకర్యాలు కావాలి, బట్ మనం ట్యాక్స్ పే చేయాలి. హౌ ఇట్స్ పాసిబుల్? సో దయచేసి ఆలోచించండి. ఎవరు కూడా ఫైనాన్స్ మినిస్టర్, నేను కూడా మనం ఒక ట్రేడర్స్ గా ఈ వీడియో చూస్తున్నప్పుడు మనం ట్యాక్సెస్, ఇంకా ఎక్కువ ట్యాక్సెస్ కడతాం. ప్రతి స్టాక్ కొన్నందుకు అమ్మినందుకు మనం ట్యాక్స్ కడతాం. కానీ కొన్ని వీడియోస్ లో పాపం చాలా దారుణంగా అనిపించింది. ఎన్ని మీమ్స్ అంటే, అసలు పాప్కార్న్ మీద ట్యాక్స్ వేశారు. ఎందుకంటే పాప్కార్న్ మీద ట్యాక్స్ వేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు ఆలోచించారు, రైట్? షార్ట్ వీడియోస్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం కామెంట్ చేసేవారు, పాప్కార్న్ మీద ట్యాక్స్ వేశారంటే జనరల్ గా ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కి వెళ్ళి సినిమా చూడగలిగేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒక కామన్ మ్యాన్ కన్నా ఒక కొంచెం సౌండ్ పార్టీ ఎవరు. సో వెళ్ళినప్పుడు అతని దగ్గర నుండి ట్యాక్స్ రూపంలో ₹1 తీసుకునే దీంట్లో తప్పు లేదు. అలా అని చెప్పి మనల్ని పాప్కార్న్ ని తినొద్దని చెప్పడం లేదు. సో వీ కెన్ అరేంజ్ ఆల్టర్నేటివ్, రైట్? 3 hours లో పాప్కార్న్ తినకపోతే మనకేది అవ్వదు.
ఉన్నవాడి దగ్గర నుండి తీసుకుంటున్నారు. మనకి లేనోడికి ఇస్తున్నారా లేదా అనేది ఇస్తున్నారు. మనకి ముందు సేఫ్టీ ఇస్తున్నారు. ద గవర్నమెంట్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ప్రమోటింగ్ ద సేఫ్టీ. ఒక్కసారి మీరు ట్యాక్స్ కట్టకుండా మీ విలేజ్ లో సెక్యూరిటీ లేకుండా మీ పంచాయతీ పని చేయకపోతే పక్క విలేజ్ వాడు వచ్చి మీ విలేజ్ ని ఆక్రమించుకుంటాడు, మీ భూములు లాక్కుంటాడు. అలాగే మీ మండలానికి జరగకపోతే వేరే మండలం ఆక్రమించుకుంటాడు, మీ జిల్లాని వేరే జిల్లా ఆక్రమించుకుంటాడు, మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని వేరే దేశం ఆక్రమించుకుంటాడు. మరి అప్పుడు నువ్వు కారు కొంటే ఏంటి, నీ దగ్గర కారు ఉంటే ఏంటి, హెలికాప్టర్ ఉంటే ఏంటి, కోట్ల ఫండ్లు ఉంటే ఏంటి, రైట్? మరి ఉపయోగం ఏంటి? మరి అటువంటిప్పుడు ట్యాక్స్ కట్టడం తప్పులేదు కదా. మనం జెన్యున్ గా ట్యాక్స్ కడితే ఎక్కువ వేయాల్సిన పని. దీంట్లో సరే కొంత ఇందులో చాలా మంది అంటుంటారు బిజినెస్ మ్యాన్స్ కి ట్యాక్స్ వేయడం తప్పండి. ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ ఎంత ట్యాక్స్ కడతారో తెలుసా మాకు, రైట్? వాళ్ళకు పడేది వాళ్ళకే పడదు. వాడు తెలివిగా ఏమైనా పాసిబిలిటీ ఉంటే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద వాటి కింద ఖర్చు చేస్తుంది, రైట్? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రతన్ టాటా గారు ఎంత హెల్ప్ చేశారు, ద గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా గారు ఇండియా కోసం ఎంత చేశారు. అలాంటి వాళ్ళు చేయబట్టే కదా ఈ రోజు విలేజెస్ లో మనం సేఫ్ గా కూర్చుంది. మరి ఇంత మిలిటరీకి డబ్బు ఇవ్వాలి, లక్షల జీతాలు ఇవ్వాలి. ఎలా ఇస్తారు? నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ పాకెట్ నుండి తీసి ఇవ్వలేరు కదా, నరేంద్ర మోడీ గారు వాళ్ళ పాకెట్ నుండి తీసి ఇవ్వలేరు కదా. ఈ రోజు కామెంట్ చేసే ప్రతి ఎవరు అదర్ పార్టీ లీడర్స్ కానివ్వండి, ఐ డోంట్ వాంట్ మెన్షన్. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో, ఇన్స్టాలో ప్రతి ఒక్కరు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇటువంటి విషయం తెలిసినప్పుడు కూడా చెప్పకపోతే ఇంకొకరికి తెలియదు. మీరు చెప్పండి, ఆమె ట్యాక్స్ చేయడంలో రాంగ్ ఉందా? ఈ రోజు జనరల్ గా సొసైటీలో బతకాలంటే నెలకి 1,00,000 రూపాయలు జీతం ఉంటేనే, ఒక 50,000 1,00,000 రూపాయలు జీతం ఉంటేనే వాళ్ళు నామినల్ గా బతకాలి. అలాంటి వాళ్ళకి 12 lakhs దాకా స్లాబ్ లో ఎగ్జంప్షన్ ఇచ్చారు కదా, అంటే మీరు పీస్ఫుల్ గా ఉండొచ్చు కదా, రైట్? అది కూడా మొత్తం మీకు ట్యాక్స్ తీసేశారు అనుకోండి, మరి ఇండియన్ మిలిటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది? మీకు వాటర్స్ ఎలా వస్తాయి? మీకు రోడ్లు ఎలా వస్తాయి? దే ఆర్ కరెక్ట్. మధ్యలో ఉన్న బ్రోకర్స్ వాళ్ళు కరెక్ట్. మధ్యలో ఉన్న బ్రోకర్స్ మనందరికీ తెలుసు యోగి యూపీ సీఎం యోగి గారు. ఏముందండి, ఆ రోజు నుండి ఈ రోజు నాకు తెలిసినప్పటి నుండి, నేను ఆయన చూసినప్పటి నుండి ఒకే రంగు బట్టలు, కనీసం ఒక బ్రాండెడ్ షర్టు, ప్యాంటు ఇటువంటివి కూడా వేసు. వాళ్ళు ఏం చేసుకుంటారు? సో నేను ఏ పార్టీని కించపరచడం లేదు, రైట్? ఎవరిని కూడా ఇది చేయడం లేదు. ద ఫ్యాక్ట్ షుడ్. సో వాళ్ళు ఇంతలా మన గురించి ఆలోచించారు కాబట్టి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ చేసి కూడా మనకు బెనిఫిట్ చేయాలి. చెప్పండి, ఒక తల్లిలాగా భారతదేశాన్ని కాపాడింది నిర్మలా సీతారామన్ గారే కదా, రైట్? షీఈ్ లైక్ ఏ మదర్. తను వెనుక లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ గట్టిగా ఉండదు. బడ్జెట్ డిఫెన్స్ కి కేటాయించకపోతే కనీసం వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి గన్స్ లో బుల్లెట్స్ ఏవి ఎలా వస్తాయి? ఫ్రీగా ఎవరిస్తారు? మీరు ఇస్తారా? మరి మీ మండలం నుండి ఇంత యుద్ధం జరిగింది కదా, యుద్ధం జరిగినప్పుడు మన మండలం నుండి ఒక్కడైనా ఇండియన్ మిలిటరీకి లేదంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి ఇక్కడ నుండి ఒక ఒక బండి రైస్ బ్యాగ్స్ ఏమైనా పంపించామా? లేదే. వాటర్ బాటిల్స్ పంపించామా? లేదే. కొన్ని అందులో చనిపోయిన పిల్లల వాళ్ళ కుటుంబాలకు ఏదైనా హెల్ప్ చేశామా? లేదే. సో మన తెలుగు పర్సన్ మురళీ నాయక్ గారు చనిపోయారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. దాన్ని బట్టి చాలా పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు ఇచ్చారు. ఆ కుటుంబం ఓకే, అది చాలా గొప్ప సేవ చేసింది, దాన్నే తప్పండి. అలాగా దేశ సేవ కోసం చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు? మన విలేజ్ లో ఉన్న సోల్జర్స్నే మనం పట్టి. సో మన కోసం త్యాగం చేసే వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీస్ ఇవ్వాలంటే మనం కొంచెం బరువు మోస్తే తప్పులేదు కదా. బోర్డర్లో ప్రతిరోజు కుటుంబాన్ని వదిలేసి చావు బతుకుల మధ్య మన కోసం తిరుగుతూ ఉంటే జస్ట్ ₹1 ఎక్కువ పే చేయడానికి మనం బాధపడడం అది కరెక్ట్ కాదు. సో వాట్ ఎవర్ మేబీ, నేను మాట్లాడింది మీకు తప్పు అనిపించవచ్చు, రైట్ అనిపించవచ్చు. నా దృష్టిలో చాలా మంది బీజేపీ పార్టీ గురించి, ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారి ట్యాక్స్ స్లాబ్ గురించి తప్పుగా మాట్లాడుతూ వీడియో చేయడం నాకు బాధ అనిపించి ఒక కామన్ మ్యాన్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ద ఫ్యాక్ట్స్ షుడ్, నిజం అనేది ఖచ్చితంగా తెలియాలి. ఈ రోజు కాకపోయినా తెలియాలి. మీకు
జెన్యున్ గా అనిపిస్తే, నిర్మలా సీతారామన్ గారు చేసింది న్యాయం అనిపిస్తే కామెంట్ సెక్షన్స్ లో మీరు రాయండి, రైట్. అట్లీస్ట్ ఎందుకంటే ఆ ట్యాక్స్ లో ఏది కూడా వాళ్ళ పాకెట్స్ లో గుర్తుపెట్టుకోండి. ఒక్క మిసైలే మన దేశాన్ని కాపాడింది. ఎంతమంది చనిపోయి ఉండేవాడు. అదే ఆ మిసైల్ లేకపోతే డ్రోన్స్ అన్ని మీ విలేజ్ లో అటాక్ చేస్తుంటే కళ్ళ ముందే మన వాళ్ళందరూ చనిపోతూ ఉంటే అప్పుడు ఏం చేసుకుంటారు డబ్బులు? ఇప్పుడు గాజా, ఇజ్రాయిల్, ఇరాన్, సో ఉక్రెయిన్ వీళ్ళ పరిస్థితి చూశారు. వాళ్ళు వేరే కంట్రీస్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? మిలిటరీ కోసం, రైట్. ఆ డబ్బులు మిలిటరీ వీటి కోసం. ఆ పరిస్థితి లేకుండా మనలో మనకి ఇబ్బంది అయినా మన దగ్గర గుర్తు తీసుకొని మన దేశానికే కదా సెక్యూరిటీ ఇచ్చేది. మీ సెక్యూరిటీకి మించి ఏముందండి? చూడండి, మీ ఇంట్లో ఆ అవసరం లేకపోయినా సీసీ కెమెరా ఎందుకు పెడతారు? మీ చుట్టూ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సీసీ కెమెరా ఎందుకు పెడతారు? ఒక 10,000, 20,000 ఎక్కువైనా సీసీ కెమెరా ఎందుకు పెడతారు? సెక్యూరిటీ కోసం. మరి అక్కడ కూడా పెట్టాలి కదా. పెట్టాలంటే కట్టాలి కదా. మీ పర్సనల్ సెక్యూరిటీ కోసం మీరు ఒక 50,000, ₹1,00,000 పెట్టి సీసీటీవీ తీసుకుంటారు. మరి ఇంత పెద్ద దేశానికి చేయాలంటే అంత పెద్ద పెద్ద మిసైల్స్ కొనాలి కదా. కొనాలంటే డబ్బులు మీరు ఇవ్వరు, నేను ఇవ్వను కదా. అందుకే ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నా. దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. నా ఉద్దేశం ఎవరిని కించపరచాలని, ఏ పార్టీస్‌ని ఇది చేయాలని కాదు. నిజం తెలుసుకోవాలి. దయచేసి ప్లీజ్ ఈసారి నుండి జెన్యూన్‌గా ట్యాక్స్ పే చేయండి. సో, ఇండియన్ సేఫ్టీ కోసం చూడండి. ఒకవేళ ఇదే గనక జరగకుండా ఉంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చూడండి. సో, ఈ ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లో లేడీస్‌ని ఎంత టార్చర్ చేశారో, సో అటువంటి సినారియోస్ మీరు ఊహించుకుంటే ట్యాక్స్ కాదు కదా, మీ ఆస్తి మొత్తం రాసేయాలన్న ఫీలింగ్ వస్తుంది. మన ఫ్యామిలీస్‌ని ఆ పొజిషన్స్‌లో ఒక్క 2 మినిట్స్ వీడియో చూసిన తర్వాత ఒక 2 మినిట్స్ మీరు ట్యాక్స్ కట్టలేదు, పాకిస్తాన్ ఆక్రమించుకుంది మీ విలేజ్, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ పొలాలు మీకుండవు. మీ 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 ల్యాండ్స్ మీకుండవు. మీ భూములు మీకుండవు. మీ డబ్బు మీ దగ్గర ఉండదు. బానిసత్వం చేయాలి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర చేసిన దానికన్నా స్లేవరీ సిస్టమ్ అనేది. సో, దాన్ని తప్పిస్తున్న ఈ గవర్నమెంట్ ఏదైతే రియల్లీ మోడీ గారికి, సో నిర్మలా సీతారామన్ గారికి ఎస్పెషల్లీ చాలా వరకు కూడా నేను కూడా మొన్నటిదాకా ఈ ట్యాక్స్ ల్యాబ్‌లో ఎందుకిలా ఏస్తున్నారని నాకు అనిపించింది. బట్ విషయం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించిన తర్వాత వీళ్ళు బడ్జెట్ కేటాయించేటప్పుడు రైల్వేస్‌కి, డిఫెన్స్‌కి ఇవేం లేకపోతే మన లైఫ్ నడవదు. సో, నిజంగా తల్లి రియల్లీ మీరు ఇండియాకి రియల్లీ మీరు మదర్. మీరు లేకపోతే సేఫ్టీ లేదు. దయచేసి సో, మీరు కామన్ మ్యాన్‌కి సేఫ్టీ ఇస్తున్నారు. ఒకవేళ ఇంకా బిజినెస్ పర్సనాలిటీస్ దగ్గర నుండి ఎక్కువ తీసుకొని కామన్ మ్యాన్‌కి కొంచెం బెనిఫిట్ అయ్యేలాగా టాక్స్ లాస్ ఏస్తే అందరం హ్యాపీ. అవన్నీ వీళ్ళు 1కి 4 సార్లు చేసే బడ్జెట్‌లో పెడతారు. ప్రతి కామన్ మ్యాన్‌ని కన్సిడర్ చేసే పెడతారు. మిస్టేక్ వాళ్ళది కాదు, రైట్. వాళ్ళు బడ్జెట్ ఇస్తే రోడ్లు వేయమని చెప్పిస్తే క్వాలిటీ లేని రోడ్లు వేసే మన కాంట్రాక్టర్లు వాళ్ళు ఇస్తారండి బడ్జెట్, రైట్. హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి టాప్ క్లాస్ హాస్పిటల్స్ ఈరోజు పేదవాడికి ₹10 వైద్యం అందిస్తున్నారు. ఇది ఆల్ పాసిబుల్ విత్ ద హానరబుల్ ఫైనాన్షియల్ మినిస్టర్ సో నిర్మలా సీతారామన్ గారు, అలాగే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద గ్రేట్ లీడర్, బీజేపీ లీడర్ నరేంద్ర మోడీ గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. అంటిల్ మీరు ఈ పార్టీతో చూడొద్దు, దేశాన్ని చూడండి. దేశాన్ని చూసి వీళ్ళు చేసేది కరెక్ట్ అనిపిస్తే మీరు సో కామెంట్లో రాయండి. ఇక్కడ నుండి తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ట్యాక్స్ పే చేయని వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పే చేయమని. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ అంటిల్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ ఫ్యాక్ట్లో ఎవరైనా రాంగ్ ఏదైనా మాట్లాడుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపించి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.